ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొండా సురేఖ ఎపిసోడ్ పై సీఎం రేవంత్ స్పందించారు. కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాల్సిందేనని తెలిపారు. కొండా విషయంలో ఊహాజనిత వార్తలు రాయొద్దని మీడియాకు సూచించారు సీఎం. ఇక సీఎం కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ 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 మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ శివ. కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ శివ. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కల్లోలం రేపినటువంటి మంత్రి కొండా సురేఖ అంశము తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా స్పందించారు. సో గత 2-3 రోజులుగా కూడా ఈ యొక్క మొత్తం అంశం కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత సంచలనంగా మారాయి. ఇలాంటి తరుణంలో ఈ అంశం మొత్తంగా కూడా ఆ సుస్మిత చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖకు రాజకీయంగా తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దానికి సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని చెప్పింది. సో ఇట్లాంటి తరుణంలో ముఖ్యమంత్రి నిన్నటి వరకు విదేశీ పర్యటనలో ఉన్నారు. సో ముఖ్యమంత్రి వచ్చి రాగానే అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్ పైన ఆ కొండా సురేఖ వ్యవహారం పైన ఎలా రియాక్ట్ అవుతారు అనేది అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే నేరుగా కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంతో సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది, సీఎం రేవంత్ రెడ్డి సురేఖ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి కూడా అంత కొంత ఆసక్తి ఎదురు చూశారు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో చాలా సీఎం నామామాత్రంగా రియాక్ట్ అయిన పరిస్థితి. సో ఇదంతా కూడా తన పరిధిలో లేని అంశం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. సో ఏదైతే ఈ కొండా సురేఖ అంశం ఏదైతే వివరణ ఇచ్చిందో ఈ అంశం అంతా కూడా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది తప్ప తనకు సంబంధం లేని అంశం. అధిష్టాన నిర్ణయానికి ఎవరైనా కట్టుబడాలి ఉండాల్సిందే, నాతో సహా ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలపై నేను మాట్లాడలేను అంటూ కూడా చాలా స్పష్టంగా మాట్లాడిన ఒక రకంగా అతను దీనిపై రియాక్ట్ అయిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే మొత్తం నిన్న మొన్న ఈ అంశం చుట్టే కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు ఒక రకంగా కొండా సురేఖ పైన బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఆమె తీరును, ఆమె కుమార్తె మాట్లాడిన తీరును కూడా తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి, ఖండించిన పరిస్థితి. ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఒకవైపు కొండా సురేఖ కూడా ఈ అంశంలో చాలా ఒక అధిష్టానం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంబంధించి కమిటీ నోటీస్ ఇచ్చిందో దానికి వివరణ ఇస్తూనే మరోవైపు కూడా పార్టీకి సంబంధించి తను పూర్తి స్థాయిలో విధేయురాలుగా ఉన్నట్టుగా కూడా తన వాయిస్ ను వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో మొత్తం కొంత ఈ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏం చేయబోతోంది ఎందుకంటే నిన్న 2 రోజుల క్రితం చూసిన శనివారం మల్లూరావి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ కూడా కొండా చేసిన వ్యాఖ్యలతో పాటు ఇతరత్ర పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో ఎవరైతే పార్టీకి సంబంధించి నష్టం చేకూర్చేలా కొంత పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ కోరింది. సో ఇలాంటి తరుణంలో ఈ కొండా సురేఖకి సంబంధించిన అంశం కూడా మొత్తం అల్టిమేట్ గా రాష్ట్ర కాంగ్రెస్ లో కొంత ప్రకంపనలు సృష్టించింది. ఇలాంటి తరుణంలో ఒకవైపు సురేఖను రాజీనామా చేయిస్తారని ఒకవైపు వాదన, బర్తరఫ్ చేస్తారని మరోవైపు వాదన, ఇవన్నీ వినిపిస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇదంతా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. ఈ అంశం వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. కానీ అది చెప్తూనే పార్టీలో ఎవరైనా అధిష్టానం మాటను వినాల్సిందే, వాళ్ళ అదే మాటను శిరోధార్యము ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అంటూ కూడా ఒక రకంగా పరోక్షంగా కూడా కొంత పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై అధిష్టాన నిర్ణయము అదే ఫైనల్ అని చెప్పి కూడా కొంత నేతలకు స్పష్టం చేసిన పరిస్థితి, ఒక రకంగా సున్నితంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇక రాబోయే రోజుల్లో ఈ కొండా సురేఖ అంశం పట్ల ఏం జరగబోతా ఉంది, ఎలా రియాక్ట్ కాబోతా ఉంది అనేది మాత్రం కొంత మనం చూడాలి. సంచలనంగా ఉండబోతా ఉందా? ఎందుకంటే ఇప్పటికీ ఇటీవల కాలంలో వరుసగా 2-3 రోజుల మొన్నటి మల్లురవి తర్వాత క్రమశిక్షణ కమిటీ మొత్తం అన్ని అంశాలను బేరీజు వేసుకొని ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పరిస్థితి చూస్తూ ఉంటే కూడా కొంత సురేఖ విషయంలో ఏదైనా ఒక రకంగా ఇప్పటికే ఆమె క్షమాపణలు చెప్పి ఒకవేళ ఇంకా సీఎం రేవంత్ రెడ్డికి కనుక బహిరంగ క్షమాపణలు చెప్పి లేఖ విడుదల చేయడం ఏదైనా చేస్తే మాత్రం కొంత కాంగ్రెస్ అధిష్టానం కూడా దాన్ని కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది ఒక చర్చ ఉంది. లేని పక్షంలో ఇక మొత్తంగా పూర్తి స్థాయిలో తన తప్పు లేకుండా తన కుమార్తె మాట్లాడిన దానికి తను టార్గెట్ గా చేసుకుని తన మంత్రి పదవిని రాజీనామా చేయమని చెప్పడం, తన కాంగ్రెస్ పార్టీకి దూరం చేసేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నామని చేయడం, ఇవన్నీ కూడా కొత్త రాజకీయంగా ఆసక్తిగా మాత్రమే మన కొండా సురేఖ లేఖలో కూడా ఇదే అంశాలను కొన్ని పేర్కొన్న నేపథ్యంలో సో ఈ కొండా సురేఖ
లేక వెనక్కి తగ్గుతారా, కాంప్రమైజ్ అవుతారా, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి చేసిన వ్యాఖ్యల పట్ల ఎలా రియాక్ట్ అవుతారు అనేది కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతారు, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు అనేది ఒక ఆసక్తి ఉండేది. సో దానికి చాలా స్పష్టంగా ఒక కామెంట్ చేశారు. తన పరిధిలో లేని అంశం ఇది, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. సో వాళ్ళే తీసుకునే ఫైనల్. అది కాంగ్రెస్ రాధాకృష్ణ ముఖ్యమంత్రి మొత్తం ఏఐసిసి మీద పెట్టినట్టు మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఎందుకు ప్రెస్ మీట్ ప్రారంభానికి ముందు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, మినిస్టర్స్ అంతా కూడా ముఖ్యమంత్రితో పాటు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనడం చూసినప్పుడు అంతకుముందు కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడడం ఇదంతా కూడా ఒక బల ప్రదర్శన కింద ముఖ్యమంత్రి బలపరిచే వాళ్ళటు అనేటటువంటి ఒక సందేశం కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి కదా. ఏ రకంగా చూడాలంటే బయటకు బల ప్రదర్శన చేస్తూ మరోవైపు విధేయత అధిష్టానానికి చూపిస్తున్నారు అనుకోవాలా, ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? ఖచ్చితంగా. ఎందుకంటే గత 2-3 రోజుల పరిణామాలు చూస్తా ఉంటే మొన్న ఎప్పుడైతే ఈ అంశం సుస్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా పార్టీకి నష్టం చేకూర్చేలా ఉంది ఏకంగా. ఎందుకంటే కీలకం ప్రభుత్వంలో పెద్ద కీలకం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకుని ఇప్పుడు ఆ కుమార్తె కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళాన్ని కళ్ళు మొత్తం ఒక రకంగా ప్రకంపనలు సృష్టించాయి. అలాంటి తరుణంలో కొంతమంది పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వాళ్ళని చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే కొండా సురేఖ అంశాన్ని సుస్మిత చేసిన వ్యాఖ్యలు తప్పుపడుతూనే కొండా సురేఖ ఈ విషయంలో ఖచ్చితంగా కొంత క్షమాపణ చెప్పి కుమార్తెను అది నోరు అదుపులో పెట్టుకుని క్షమాపణ చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి. సో మొన్న కొంత ఆ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడుతున్న తరుణంలో మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా మొన్న గెలిచిన దాంట్లో 65 మందికి ఎమ్మెల్యేలు ఉంటే అందులో పూర్తి స్థాయిలో ఎందుకు రాలేదు అనేది ఒక చర్చ బయట ఇతర ప్రతిపక్షాల నుంచి కావచ్చు, కొన్ని వర్గాల నుంచి వెలువడ్డది. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన మద్దతు విషయంలో ఎమ్మెల్యేలు ఏమన్నా కొంత సంబంధించి ఎమ్మెల్యే విషయంలో అనేకమైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రకరకాల చర్చకు దారిస్తాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రావడంతో ఎమ్మెల్యేలంతా కూడా ఆ రేవంత్ రెడ్డికి ఎందుకంటే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాడు కాబట్టి ప్రెస్ మీట్ పెడుతున్నారు కూడా. సహజంగానే ముఖ్యమంత్రి గత వారం రోజులుగా ఆ విదేశీ పర్యటన పోయి ఉన్నాడు కాబట్టి వచ్చిన తర్వాత ఒక రిసీవ్ చేసుకునే క్రమంలో కావచ్చు, లేకుంటే అతనికి మద్దతుగా నిలిచే ప్రయత్నంలో. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి ఈ టార్గెట్ గా చేసుకుని కొంతమంది అటు పార్టీలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసుకున్నాం కదా, మేము ముఖ్యమంత్రికి అండగా ఉన్నాము, మద్దతుగా ఉన్నాము అంటూ ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి ఎమ్మెల్యేలు ఆ రకంగా సీఎం రేవంత్ రెడ్డితో ర్యాలీ అయ్యుండి ఆ ప్రెస్ మీట్ లో కూడా కూర్చునే అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఆ పార్టీ నుంచి కూడా కొంత మేమంతా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఒక్కటిగా ఉంది, ఒకే దానిపై ఉంది, అది ఏదైతే అధిష్టానం చూపినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో నడుస్తున్నాము, ముఖ్యమంత్రికి మేమంతా మద్దతుగా ఉన్నామని ఒక మెసేజ్ సందేశాన్ని కూడా పంపాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కూడా ఇంత పెద్ద స్థాయిలో అందరూ కూడా అటెండ్ అయి ఉంటారు అనేది ఒక అంచనాగా విశ్లేషణ వినపడుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి. సో రకరకాల చర్చలు జరుగుతా ఉన్నాయి, రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్న క్రమంలో ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఎంటైర్ ఎపిసోడ్ విషయంలో చాలా నామా మాత్రంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ పడుతూ తనకు సంబంధం అనేది అధిష్టానం చూసుకుంటున్నట్టు కూడా సింపుల్ గా ఒక కామెంట్ తోనే, ఒక వాక్యం, ఒక మాటతోనే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో తన పాత్ర లేదు, తనకు సంబంధించి తను ఏ విధంగా దీనిపై రియాక్ట్ కాదలుచుకోలేదు అన్నట్టుగా కూడా కొంత స్పష్టం చేసిందిగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ.